గండేపల్లి మండలం మురారి గ్రామ కాకతీయ కళ్యాణ మండపంలో మేఘ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పోతుల మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి టీడీపీ అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత పర్యవేక్షణలో అనేక మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారని, ఈ రోజు ఒక ప్రత్యేకత సంతరించుకుందని, ప్రజాస్వామ్య మసకబారిన ఈ టైంలో రేపు రాబోయే జూలై 4వ తేదీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను నెరవేరుస్తామని నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గద్దె అబ్బన్న, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, కోరపు సాయి తేజ, క్లస్టర్ ఇన్ఛార్జ్ బొల్లంరెడ్డి రామకృష్ణ, మురారి గ్రామ సర్పంచ్ కుక్కల ఆనందరావు, ఉప్పలపాడు సర్పంచ్ అడబాల ఆంజనేయులు, పోసిన బాబురావు, సుంకవెల్లి వీర్రాజు, దారా యేసురత్నం, ఆత్కూరి రాము, అక్కిన నాగేశ్వరరావు, బోళ్ల సతీష్, వెంపాడి రాజు, ఎలమాటి కాశీ, గండేపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 102 జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కాకుండా ప్రపంచ దేశాలే జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 102వ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రజాస్వామ్యం మసక బారినటువంటి ఈ రోజుల్లో, నేటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని తేటతెల్లం చేసేటటువంటి విధానంలో రేపు 4వ తారీఖున ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులతో ప్రచురణ వెళ్ళబోతుంది. దానికి దిక్చూసి ఈ జన్మదిన శుభాకాంక్షలతో మేమంతా రేపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి మహా ఉద్యమంలో భారతదేశంలోనే సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఎందుకంటే ఒక యుగ పురుషుడు జన్మించినటువంటి రోజు. అదే మన అన్న నందమూరి తారక రామారావు గారు. పక్క కళామ తల్లి ముద్దు బిడ్డగా, రెండో పక్క ప్రపంచ దేశాలనే ఒక ఆదర్శ యుగంలో నడిపించగలిగేటటువంటి ఆలోచన సరళతో ఒక నూతన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికే దిక్సూచిగా ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెడ్డ బండ్లను నడిపించగలిగినటువంటి ఒక రాజకీయవేత్త. అటువంటి మహాపురుషుడు పుట్టినటువంటి ఈ సందర్భంగా 102 జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది.